ఫ్రెండ్స్, యేసుక్రీస్తు జననం ఈ భూమి మీద మన ఐడెంటిటీకి కారణమైతే ఆయన మరణం పరమందు మన ఐడెంటిటీకి కారణమైందని మీకు తెలుసా? ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ అనే పట్టణంలో ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ చాలా డిప్రెషన్లో మరణాపేక్ష గలవాడై యోహాను సువార్తలోని చివరి 6 అధ్యాయాలను 6 సార్లు చదివి ప్రార్థించి యేసుని చివరి 12 గంటల జీవితాన్ని ఒక సినిమాగా తీసాడటండి. దాన్నే ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అంటారు. ఆ ఫిల్మ్ ప్రొడ్యూసరే మెల్ గిబ్సన్. అతడు ఆధ్యాత్మిక పునర్జన్మ పొంది తీసిన ఫిల్మ్ కనుక అది 20 సంవత్సరాల పాటు అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ముఖ్యంగా దాన్ని చూసిన అనేకులు ఆధ్యాత్మికంగా మార్పు చెందారని చెప్తారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతకీ ఆ చిత్రంలో ఏముంది అని అంటే, యేసు జీవితంలోని చివరి 12 గంటల్లో జరిగిన అత్యంత బాధాకరమైన సన్నివేశాలను కండ్లకు కట్టినట్టు చిత్రీకరించాడు మెల్ గిబ్సన్. అందులో మొట్టమొదటిగా మనం చూస్తే ప్రభువు శిష్యులతో చివరి రాత్రి భోజనం తర్వాత అర్ధరాత్రి సమయంలో గెత్సెమనే వనంలో ప్రపంచంలోని ప్రజలు లేదంటే సర్వ మానవాళి పాప భారమంతా మోస్తూ వేదనతో చెమట రక్త బిందువులుగా మారునంతగా ప్రార్థన చేశారండి. రెండవదిగా అర్ధరాత్రి తర్వాత ఇస్కరియోతు యూదా యేసయ్యను రోమా సైనికులకు దొంగ ముద్దుతో అప్పగించేశాడండి. మూడవదిగా తెల్లవారుజామున యేసయ్యకు 6 తీర్పులు జరిగాయండి. మొదటి 3 మత సంబంధమైనవి, తర్వాత 3 రాజకీయపరమైనవి. మొట్టమొదటిగా మాజీ ప్రధాన యాజకుడైన అన్న వద్ద, మరి అప్పటి హైప్రీస్ట్ అయిన కయప వద్ద, మూడవదిగా యూదుల సన్హెద్రిన్ సభలోను, 4వది పిలాతు వద్ద, 5 హేరోదు వద్ద, 6 మరలా పిలాతు వద్ద జరిగాయండి. అయితే యేసులో ఏ దోషము కనుగొనకపోయినప్పటికీ ప్రజల ఒత్తిడి వల్ల పిలాతు ఆయనకు శిలువ శిక్ష వేశాడండి. మరి ఈ లోపల పేతురు యేసు ఎవరో నేను ఎరుగనని ముమ్మారు బొంకడం జరిగింది. ఇక 4వదిగా మనం చూస్తే ఉదయం 6 నుండి కొరడా దెబ్బలు, అవమానాలే. ఇక 5వదిగా మనం చూసినట్లయితే 9 గంటలకు ముందు శిలువ మార్గం, దీన్నే వయా డోలోరసా అంటారు. ఈ మార్గంలో యేసయ్య తన శిలువను తానే మోసుకుంటూ గొల్గొతా కొండ వైపు నడిచి వెళ్ళారు. దారిలో కురేనీయుడైన సీమోను యేసయ్యకు సహాయం చేశాడు. అదే దారిలో వెరోనిక అనేటువంటి స్త్రీ తన ముసుగుతో యేసయ్య ముఖాన్ని అద్దినప్పుడు యేసయ్య ముఖ చిత్రం దానిపై పడిందటండి. దాని ఆధారంగానే యేసు క్రీస్తు యొక్క రూపాన్ని ఊహాజనకంగా చిత్రించారు అని అంటారు. ఆ ముసుగును వెయిల్ ఆఫ్ వెరోనిక అంటారు. ఇక 6వదిగా మనం చూసినట్లయితే 9 నుంచి 12 వరకు మరి కపాలం అనే స్థలంలో గెస్టస్ డిస్మస్ అనే 2 దొంగల మధ్యలో యేసయ్యను సిలువ వేశారు. ఇక 7వదిగా మనం చూస్తే మరణం. 12 నుంచి 3 వరకు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరిగాయండి. చీకటి కమ్మడం, అలాగే భూమి కంపించడం, దేవాలయపు తెర నడుముకి చిరగడం, బండలు బద్దలవడం, ఇలాంటివన్నీ అన్నమాట. ఇక 3 గంటల సమయంలో సమాప్తమైనదని చెప్పి యేసయ్య తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించి మరణించారు. ఇది శిలువపై యేసయ్య పలికిన 7 మాటల్లో చివరిదిగా చెప్తాం. అయితే ఇవన్నీ చూసినటువంటి లాంజినస్ అనే శతాధిపతి మార్పు చెందాడండి. దేవునికే మహిమ కలుగును గాక. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అనే ఈ క్షమాపణ శ్లోకాన్ని అనాది నుండి అనేకులు వల్లిస్తూనే వస్తున్నారు. దాని అర్థం ఏంటి అని అంటే, దేవా నేను పాపంలో పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలోనే జీవిస్తున్నాను, పాపపు క్రియలే చేస్తున్నాను, నీ అపారమైన కృపతో నన్ను రక్షించు అని మనిషి తన అహాన్ని వేడి భగవద్ అనుగ్రహాన్ని కోరడం అన్నమాట. చూసారా, యేసుక్రీస్తు మరణం వెనుక ఉన్న పరమార్థం కూడా, సంకల్పం కూడా అదే కదండి, సర్వ మానవాళిని రక్షించడమే. మిత్రమా, మనుషులందరి పాపాలను క్షమించే ఆ క్రీస్తును నీ హృదయంలోకి స్వీకరించు, రక్షించబడతావు. నేటి ప్రశ్న, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించను. రిఫరెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.